ప్రొద్దుటూరులో హైదరాబాద్ నుంచో అమలాపురం నుంచో ఇంకొక పురం నుంచో ఒక ఆయన వచ్చి ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని ప్రతి నెల ఒక కూడిక పెడుతుంటే వాక్యం చెప్పి బలపరచడంలా, వాక్యం చెప్పి ఎవరైనా కూడికలు పెట్టచ్చండి వాక్యం చెప్పి బలపరచడానికి. మీరున్న స్థానిక సంఘములో అంటుకట్టబడండి అని చెప్పడం మంచిదే. అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నది అంజూరపు కాయలు తీసుకొని, ద్రాక్షారసాలు తీసుకొని, ఖర్చీపులు తీసుకొని, ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని ఆయన తీసుకొచ్చిన దానికి రెట్టింపుగా సంపాదించుకొని వెళ్ళిపోతుంటే ఎక్కడెక్కడి నుంచో ఆటోలు వేసుకొని వెళ్ళిపోతున్నారండి. నేను అడిగాను, ఇక్కడ ఏం వాక్యం చెప్పి, ఏం వాక్యమో కానీ ఏమి జనమన్నా, ఏం వాక్యమో కానీ ఏమి జనమన్నా. వాక్యం లేకుండా జనాన్ని చూడ్డానికి వెళ్ళావా? ఏమి నేర్చుకున్నాను? దేవుడు అన్నాడు, త్రోవ తప్పిన గొర్రెలారా కొండకు తిరగ్గాకండి, కొండకు తిరగ్గాకండి. తిరుగుతున్నప్పుడు ఏదో ఒక ఇబ్బంది కలిగినప్పుడు చాలా బాధపడవలసి కూడా వస్తుంది. అందుకే దేవుడు కాపరి అయిన సంఘములో త్రోవ తప్పిన గొర్రెలుగా ఉండకూడదు.